కొట్టండి. సార్ రవి అంజీ దూరం దూరం తర్వాత చెప్తాను. తర్వాత చెప్తాను. ఇక్కడ పెద్ద మనుషులు కుల మనుషులు ఇక్కడ కుల పెద్ద మనుషులు సందీప్ దా రాయిసి కొట్టు. సార్ ఇక్కడ ఓకే సార్. ఉండండి టాకి కూర్చో. పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన మన నాయకులు, మన అందరం ఓట్లేస్తే గెలిచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మన నాయకుడు సంజయ్ గారికి రోడ్లు, డ్రైన్లు, భూమి పూజ చేయడానికి సార్ విచ్చేసినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, తన వెన్నంటి మనం 10 సంవత్సరాలు తన వెన్నంటి ఉండి ఇప్పుడు కూడా తనను గెలిపించుకున్నాం. తను పార్టీ మారి మనందరికి కూడా అభివృద్ధిలో తోడుంటారని కోరుకుంటూ, ఇలాంటి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తన చేతుల మీదుగా జరుపుకోవాలని మరొకసారి వారిని విన్నవించుకుంటున్నాం. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ప్రతి వాడలో కూడా ప్రతి సంక్షేమ పథకాలు కూడా మా ప్రజలకు అందాలని అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సాధిస్తున్నారు. అంతకుముందు గత ప్రభుత్వంలో కూడా సార్ భాగస్వామిగా ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేసి కూడా మన నియోజకవర్గానికి ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసారు. ఇప్పుడు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సంజయ్ సార్ కలిసి పనిచేస్తూ మనందరి కోసం గ్రామ గ్రామాన సీసీ రోడ్లు నిర్మిస్తూ రేవంత్ రెడ్డి గారి అండగా
సార్ ఉంటున్నారు. మనకు ఏ చిన్న పని పడ్డ అనునిత్యం మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ, అది ఒక దవాఖానా సమస్య, హాస్పిటల్ సమస్య వచ్చినా, లేకుంటే ఇంకేదైనా సమస్య వచ్చినా ఎప్పటికప్పుడు అందరికీ సంజయ్ సార్ అందుబాటులో ఉంటున్నారు. ఏదో ఒక వర్గానికని కాకుండా కుల మతాలకు అతీతంగా సంజయ్ సార్ మన అందరికీ ఇస్తారు. ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు మన నారాయణ రెడ్డి అన్న చెప్పినట్టు ఇటు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, సన్న బియ్యం, అందరికీ ఇండ్లకు ఉచిత కరెంటు, అంటే ఈ విధమైన పాత ప్రభుత్వం చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, వీరందరికీ తకల్లపల్లి గ్రామం తరపున నా ధన్యవాదాలు. అభివృద్ధి కార్యక్రమాల్లో సంజయ్ కుమార్ తన వంతు చాలా కృషి చేస్తుండు. అన్ని విలేజ్లు, మా విలేజ్లు కూడా ఈ కార్యక్రమాలు 12 లక్షల రూపాయలు పెట్టి ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం మాకు సంతోషకరమైన విషయం. అట్లాగే ఇంకా కూడా చేసేటి మా తక్కలపల్లి గ్రామంలో కొన్ని పనులు ఉన్నాయి. దయచేసి కాలనీల రొడ్డం కాలనీల ఒక 2 సీసీ రోడ్లు పోయించగలరని నేను ప్రార్థిస్తున్నా. అట్లాగే ఈ అనంతరం బ్రిడ్జి ఎందుకు ఆగిపోయింది, కాంట్రాక్టర్ లోపమో మరి అది ఏం జరిగిందో కానీ 2 సంవత్సరాల నుంచి ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే దగ్గర 1 కిలోమీటర్ దూరంనే ఇట్లా దాటి అనంతరం పోతాం. అందుకొరకు మరి దాని మీద చర్య తీసుకొని దాన్ని ఎట్టి పరిస్థితులలో కొంచెం పని చేస్తే మాకు తక్కలపల్లి గ్రామ ప్రజలకు మరియు అనంతారం గ్రామ ప్రజలకు సంతోషకరమైన వార్త. అందుకొరకు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు తక్కలపల్లి గ్రామంలో ఈ సీసీ రోడ్ 12,60,000 భూ పూజ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇప్పుడే జగిత్యాల కాడ దాదాపు ఒక 60 లక్షలతో పనులు మొదలుపెట్టి కొన్ని మొదలైన ప్రారంభించి వస్తాము. ప్రతి నిత్యం కూడా లక్షలల్లా పనులు ప్రారంభిస్తున్నాం. జగిత్యాల నియోజకవర్గానికి ఏదైతే ప్రజలు నా మీద నమ్మకం ఉంచి గెలిపించిందో దాంట్లో భాగంగా ఒక్కటొక్కటి పని చేసుకుంటూ ఉంటే మన తక్కలపల్లికి ప్రత్యేకంగా ఒక పల్లె దవాఖాన వచ్చింది. డాక్టర్ అమ్మ ముసలితానికి మంచిగా పూర్తి తెలియదు, దాదాపుగా పూర్తి కావస్తుంది. అట్లా చాలా పల్లె దవాఖానాలు మనం తీసుకొచ్చాం. లక్ష్మీపూర్, ఇక్కడ తిప్పనపేట, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి అదే విధంగా సీసీ రోడ్లు, గ్రామీణ రోడ్లు ఈ సంవత్సరం 2024-25లో మన నియోజకవర్గంలో జిల్లాలో అత్యధికంగా రోడ్లు తీసుకొచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. మంత్రి గారు సహకారం ఉంటే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా తీసుకొస్తారు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మన ధర్మపురికి మంత్రి గారు అయింది కాబట్టి, వారు మన జిల్లా కాబట్టి వారి సహకారం ఉంటే తప్పకుండా మళ్ళీ కూడా ఇదే విధంగా తీసుకొచ్చి చాలా చేద్దాం. మరి ఈనాడు అనంతరం బ్రిడ్జ్ గురించి ప్రస్తావించిన అనంతరం బ్రిడ్జ్ అనేది నేను చిన్న ఉన్నప్పటికెళ్ళి చూస్తుంటే అటుకెళ్ళి అటే ఆగిపోదు, ఇటుకెళ్ళి ఇటే ఆగిపోదు. ఇక అది ఎన్నో కారణాలు కాలేదు. ఒక్కటి మాత్రం చెప్తున్నా, దానికి డబ్బులు బాగా అవసరం ఉంటుంది. రెండవది, ఇప్పుడు ఈ రోడ్డు ఒక 15 ఏళ్ళకెళ్ళి అనుకుంటా దాదాపు ఇది కేంద్ర ప్రభుత్వం నెట్టకపోయింది, రాష్ట్రం కాదు. దీనికోసం నేను ఢిల్లీ దాకా పోయినా. మరి మొన్నటి ఎలక్షన్లో మీరు పూగుర్తు కోటేశ్వరం కూడా ఉంటారు ఇక్కడ కొందరు, ఎందుకంటే గాలి ఆ ఎంపీ గారు అరవింద్ గారు నేను ఇద్దరం కలిసి కూడా దీని మీద నేను వారికి పోయి పర్సనల్ కలిసిన. రాజకీయాలు అయిపోయినాయి, ఓట్లు అయిపోయినాయి, మనం కలిసి పనిచేయాలి, నా జగిత్యాల అభివృద్ధికి సహకారం కావాలనుకోవడం. వారు కూడా సానుకూలంగా స్పందించి ఇవాళ ఉచిత బియ్యం ఇస్తున్నాం, మంచిగా సన్న బియ్యం, ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం, ఉచితంగా బస్సు పెట్టినాం, కొత్త రేషన్ కార్డు ఇచ్చినాం, కొత్త ఇంధనం ఇస్తే ఇప్పుడే సెక్రటరీ చెప్తుంది 13 ఇళ్ళు చాలని. పైసలు ఎందుకు పడ్డాయమ్మా? ముగ్గురికి లక్ష రూపాయలు కూడా వచ్చినాయి. మనం అవి పోయిన ప్రభుత్వాలు కట్టలేకపోయినాం. నేను అటే ఉండేటప్పుడు వేరే ముచ్చటే ఉన్నది, అప్పుడు కూడా పనులు చేసినాం. ఏదైనా కట్టగలుగుతుంది, అప్పుడు కూడా చేసినాం. రైతమ్మని వచ్చి పూజ చేసిపోయింది. కాబట్టి అన్నీ కూడా మంచి కాంట్రాక్టర్లు వస్తే కొద్దిగా ఆర్థికంగా ఉంటే వాళ్ళేమో ఆపకుండా చేసుకుంటూ పోతారు. కొన్నిసార్లు ఇట్లా అవుతుంది. మంచి వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు పేద పని చేసి డబుల్ బెడ్రూమ్ 100 కోట్లది కట్టినాడు ఎవరు మాట్లాడదు. ఇప్పుడు ఏవో పనులు చేస్తే అదేందో ఇన్నేందో సార్కేందో అని చెప్పి మాట్లాడుతున్నారు. సార్కి ఎంత ఆశపడే లేడో అవసరం లేదు. కాబట్టి నిరంతరం అభివృద్ధి చేస్తాం. అనంతరం బ్రిడ్జి విషయంలో నాకు కూడా బాధ ఉంది. అది కూడా టెండర్ పిలిచిరు, మళ్ళీ అవన్నీ మాట్లాడితే రాజకీయం తయారవుతుంది. ఆ కాంట్రాక్టర్ ముక్కు తెలియదు, ముఖం తెలియదు నాకు. మళ్ళీ మిగిలిందని కూడా పిలిచినాం.
ఈ ఆ కాంట్రాక్టర్ కథ ఏమైంది ఏంటంటే రాజమౌళి సార్ వెళ్తే ఆయన భయపడకుండా మళ్ళీ చెప్పడాలి. ఎందుకంటే ఇక కొందరికి భయపడతారు కదా, నాకేమో భయపడరాదు, మన ప్రేమతో గెలిపిస్తారు కొందరు. కాబట్టి ఆ బ్రిడ్జ్ ఎందుకు ఆగిపోయిందో తెలుసు అధికారులకు, కానీ ఎవరో తప్పు పని చేసిండ్రు ఆగిపోయిందని చెప్పి మనం నిందేసి ఇచ్చిపెట్టుడు కాదు. మీరందరూ నా మీద విశ్వాసం ఉంచారు, గెలిపించారు. నాకు అపోజిట్ చేసిన కూడా నేనే ఎమ్మెల్యే. ఇప్పుడు ఈ మోరిపోటీ అందరు నాకు ఓట్లు వేస్తున్నారు చూసుకుంటే చెప్తామైంది. ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు, ఓట్లు లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి అందరికి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా. బ్రిడ్జ్ పని కూడా ఏ విధంగా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కానీ అధికారులు బైపాస్ రోడ్ అవుతుంది, ఇవి అవుతున్నాయి అవి అవుతున్నాయి అని చెప్పి ఇది మళ్ళీ రాష్ట్రంకే పోతుందని చెప్పి ఆ ఢిల్లీ సర్కారు ఆపి 16 కోట్లు ఇస్తే అన్న ఎట్లయితే జైత్యాల టౌన్ లో కొంచెం పెద్ద చేస్తున్నాడో తిప్పన పెట్టడానికి కూడా బ్రహ్మాండంగా 4 లైన్లు అవుతుంది చెప్పి చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి. తిప్పనపేట గోపాలపేట రూపురేఖలే మారిపోతాయి, అంత మంచిగా రోడ్ పనులు అవుతుంది. బ్రిడ్జి విషయంలో ఇక మరి మళ్ళా ఏ నిర్ణయం అవుతుంది, అట్లే కేంద్రం ఉంటుందా రాష్ట్రం కత్తదా అనేది అట్లా కొంత ఊగిసలాటు ఉంది. నాకు కూడా సమస్య ఉంది, నియోజకవర్గం అంతా నాదే, కానీ ఎంత సంతూరు మీద జనంతా ప్రేమించుకుంటుంది. అంతర్గామ పక్కకి వెళ్ళి గిట్ల అప్పుడు రోడ్ వేసింది, అది ఇప్పుడు కేంద్రం తీసుకుంది. ఇంత బొందలు పడ్డాయి. మరి రవీందర్ రెడ్డి మాజీ సర్పంచ్ నారాయణ ఉండే ఇంత బొందలు పడ్డాయి సార్, దాన్ని చేయించాలంటే అప్పటికప్పుడు నిన్న మార్కెట్ ఆఫీస్లో పట్లదన్నప్పుడు అధికారులను పిలిపించింది. రోడ్లది పిలిపిస్తే సార్ అది ఇంకా మా చేతులకు రాలే, ఇంకా రాష్ట్రం చేతుల్లో ఉన్నాడు. అదేమో ఇంకా 2 నెలల్లో రోడ్డు పని అవుతుంది పెద్దది, అంటే కేంద్ర ప్రభుత్వంతో. ఈ కొద్దిగా గ్యాప్లో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అట్లనే ఇది కూడా సమస్య ఉంది, పెద్ద సమస్య, బాగా ఇళ్ళకెళ్ళిన సమస్య. ఇది ఇవ్వాలని కాదు, కొద్దిగా నాకైనా మా చుట్టాలకు జర కారులే కాబట్టి అక్కడికి వస్తాం ఈయన ఆగిపోయినామని చెప్పి ఉన్నంత ఫోన్ కొడదు. అప్పుడు ఇన్ని ఫోన్లు లేవు, కానీ ఏదో రకంగా చెప్పంపుతుంది, గిట్లా కాదు గిట్లా రాని అని చెప్పి పంపుతారు. అంటే ఈ సమస్యలు పడుతుంది. ఇక రెండవది, కొన్ని అక్కలలో కాంట్రాక్టర్లను మంచోళ్ళని తీసుకొచ్చి స్పీడ్గా చేయిస్తే పలానా కాంట్రాక్టర్ తీసుకొస్తాడు పనులు స్పీడ్గా చేస్తున్నారు, వీళ్ళు ఎన్ని పైసలు వస్తున్నాయో ఎమ్మెల్యే సార్ కానీ అదొక మొదలు పెట్టారు. వీళ్ళను మీరు అనంతరం కదా నా బ్రిడ్జ్ అయితే లేదు 5 ఏళ్ళ 6 ఏళ్ళ అని మీరు మాట్లాడుతున్నారు. ఇక జవాబు ఏం చెప్పాలి, ఇక ఈ మాటలనే చెప్పాలి. నేను అన్నోళ్ళని ఏమైనా తెలుసుకోవాలి, నా పనులే జవాబు చెప్పుకుంటా పోతున్నాయి, ఇట్లా పనులు చెప్తున్నాం గదే జవాబు తప్ప అనేటోళ్ళు. ఆర్టీసీ నుంచి ఈ కొత్త బస్ స్టాండ్లు కట్టలేరు, అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా మంత్రి గారు నాకు నా దగ్గర అది కూడా ఆర్టీసీ మనం అన్ని ఫ్రీ అయ్యే వరకు టికెట్ పట్టుకోలేదు ఉంటుంది కదా, మనకి మీకు అర్థమవుతా ఉంది. తప్పకుండా చేద్దాం.